చేయలేదు. అవును, నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ పాసిబుల్. హామీలన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే ఆచరణలోకి రావడం కష్టం కదా. అవును, హామీలు ఇస్తారు. ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఓటర్ని ఆకర్షించడం కోసం మేనిఫెస్టో పెడుతుంది. ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టోనే పెడతారు. వాటిల్లో మనం నిజంగా మాట్లాడుకుంటే కొన్ని సాధ్యము కావేమో అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ గెలవాలి, ఆ సీట్లో కూర్చోవాలి. ఆ డబ్బులు న్యాయం కాదు కదా ఇచ్చేది. నేను సంపాదించిందని ఇస్తానా, లేకపోతే 5 సంవత్సరాల్లో నేను కొట్టేసిందంటే మళ్ళీ ఏమన్నా వచ్చేస్తాను? ఇవ్వం కదా. అవును, ప్రభుత్వం సొమ్మే కదా, ప్రభుత్వం సొమ్మే ప్రజలకు పంచిపెట్టడం. దాన్ని వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆ బడ్జెట్ ని రూపకల్పన చేయటంలో ఈ నాయకుల యొక్క ఫలితనం తెలుస్తుంది మనకి. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఉన్నటువంటి రూపాయిని ఏ రకంగా ఖర్చు చేయొచ్చు, ఏ రకంగా ఖర్చు చేయాలి అనే దాంట్లోనే కదా పనితనం తెలిసేది మనకి. ఆ బడ్జెట్ ని ఉన్నటువంటి బడ్జెట్ ని తీసుకుంటూ వెళ్తారు. దాంట్లో భాగంగా చేయొచ్చన్న ఒక ఆలోచనతో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రంలో బాగాలేదు, అందరికీ తెలిసిందే. రాగానే 2 నెలల బకాయిలతో సహా కలిపి పెన్షన్ ఇచ్చారు కదా, పెన్షన్ పెన్షన్. అవును, 4,000 ఏదో ఇచ్చేసారు. ఫస్ట్ మంత్ నుంచి అమలు చేశారు. అట్లాగే దీపం పథకం అన్నారు, దీపం పథకం ఇచ్చారు. సరే, స్కూల్ పిల్లలకి వెళ్ళేది ఏదో 15,000 ఇస్తున్నారు కదా, అది అమలు చేశారు. అంటే కొంత టైం తీసుకున్నప్పటికి కూడా. అవును. సరే, రైతుల ఖాతాలకు వేసేది రైతుల ఖాతాలకు వేశారు. సో మిగిలింది మీరు అన్నట్టుగా ఇక్కడ మిగిలిందంటే 1,500 ఇచ్చేది అనేది చదువుకున్న వాళ్ళకి 3,000 అనేది. ఉద్యోగాలు అంటారు, ఉద్యోగాలు అనేది ఆల్రెడీ కొన్ని కంపెనీలు వస్తున్నాయి కాబట్టి వెళ్తా ఉంటాయి. ఆల్రెడీ డిఎస్సి కూడా ఇచ్చారు, జరుగుతుంటే కంటిన్యూస్ ప్రాసెస్. నేను అంటుంది హామీలు ఎప్పుడు కూడా వచ్చిన నెలలోనో 2 నెలలకో 3 నెలలకో ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వలేరు. జగన్ గారు ఇస్తారనుకుంటా. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలుగుతారేమో. ఎక్కడిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కదా గతంలో కూడా. ఆయన కూడా 1 ఇయర్ దాటిపోయింది కదా ఇచ్చేటప్పటికి. 1 ఇయర్ పోయింది కదా ఆ టైంలో కూడా. 1 ఇయర్ దాటేదైన తర్వాత ఇచ్చారు. వాళ్ళతో కరెక్ట్ చేసుకొని ఉండొచ్చు సార్ నాకు తెలిసినంత వరకు. సో ఎవరైనా అంటే వాళ్ళు మేమని కాదు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టైం తీసుకుంటుంది. హామీలను నిలబెట్టడానికి కొంత టైం తీసుకుంటుంది. 1 క్వార్టర్ 2 క్వార్టర్లో మేబీ మిస్ అయితే మిస్ అవ్వచ్చు కూడా. అవును, అంత మాత్రం లేదా అమలు చేయలేదనో, లేదంటే రాగానే ఇచ్చేసారని చెప్పేసేదో చేశారు, అది కాదు కదా. అవును, వాళ్ళ మీటింగ్ కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నామని చెప్పడానికి, ఉన్నటువంటివి కూడా ఎట్లా ఇస్తామని చెప్పడానికి పెట్టుకుంటాం. ఇది క్వైట్ న్యాచురల్. ఇది ప్రభుత్వంలో ఉన్నాం, మేము మీటింగ్ పెట్టుకుంటాం. అది దానికి మేమేదో సంబరాలు చేసుకుంటున్నాం మేము, వాళ్ళేదో ఇందాక సోదరుడు మాట్లాడాడు, విషయం లేనాడే పబ్లిసిటీ చేసుకుంటాడని. విషయం వీక్ గా ఉంటే పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది అన్నారు. మరి ఆడ కూడా వర్తిస్తుంది కదా. రేషన్ కార్డు మీద మా ఫోటో, పాస్బుక్ల మీద మా ఫోటో, పొలాల్లో పాతిన రాయి మీద మా పేరు మా ఫోటో, జగనన్న కాలనీకి ఇచ్చినటువంటి బాండ్ మీద. నాకు తెలిసినంత ఎప్పుడు కూడా ఈ రిజిస్టర్ స్టాంపులు ఉంటాయి, ఆ స్టాంపుల మీద ఎవరు చేయకుండా రాజ్యాంగం కదా అఫెన్స్ ఇట్స్ అన్ అఫెన్స్, దాని మీద కూడా వేసుకున్నారు. అసలు మా ఫోటో లేదు ఎక్కడబ్బా. మా ఫోటో వేసుకోకుండా, మా రంగు వేసుకోకుండా గతంలో మేము చేసింది ఏదైనా ఒక్కటి ఉందా చెప్పాలండి? మరి దానికి కూడా అడుగుతున్నామా? దానికి కూడా ఎట్లా కలుగుతుందా? విషయం లేదన్నా, విషయం లేదని చెప్తాడా సోదరుడు రాజీవ్ గాంధీ కూడా? మా నాయకుడు కూడా విషయం లేదు, అందుకని మేము గత 5 సంవత్సరాలు మేము కూడా అన్ని వేసుకున్నాము అని ఒప్పుకుంటాడా? సో రాజకీయంగా మాట్లాడటం వేరు, రాజకీయంగా క్రిటిసైజ్ వేయటం వేరు. కానీ ఆ క్రిటిసిజం లో కూడా హుందాతనం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారేమి ఇవాళ వచ్చేసి తెల్లారపాటికి ఆయన నాన్న చచ్చిపోతానో ఇంకోటి చచ్చిపోతానో వచ్చేసి తెల్లారపాటికి పార్టీ పెట్టే సైన్ కాదు కదా. చరిత్ర సరే మీరు అన్నట్టుగా వెన్నుపోటు పడతారు, వినండి, ఆయన మామగారు వెన్నుపోటు పడతారు ఏదో మాట్లాడతారు. సరే ఏదైనా కానీ అట్లా అనుకుని మీ ప్రకారం అనుకున్నా కానీ ఆయనకి ఎప్పటి నుంచో వచ్చాడు కదా. 2 సార్లు ముఖ్యమంత్రి చేసేది 4వ సార్లు కదా. అనుభవం లేని వ్యక్తి ఏం కాదు కదా. చాలా మట్టుకి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా. సో అందుకని ఏంటంటే నేను అనేది మనం క్రిటిసైజ్ చేసుకుందాం. ఇప్పుడు కూడా మేము వాళ్ళని ఒప్పుకోలేము, వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోలేరు. ఒప్పుకోలేకపోవటంలో కూడా కొంత ఉందాతనం ఉండాలి. ఊరికి నోరుందా అని చెప్పేసి మిమ్మల్ని మేము అని అయిపోదు కదా. సరే, ఆరోపణల ప్రత్యారోపణ పక్కన పెడితే గానే గారు మీరు ప్రధానంగా 2 అంశాలు చెప్పాలి సార్. మహిళలకి 10 నెల 1,500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన మహిళల కంటే అది అసలు సాధ్యమవుతుందా సార్? నిరుద్యోగ భృతి 3,000 అసలు సాధ్యమవుతుందా? నేను ఇందాక చెప్పింది కూడా అందుకే బ్రహ్మనాయుడు గారు, నేను అంటుంది ఏంటంటే హామీలు ఇచ్చేటప్పుడు ఒక టీం కూర్చుని వర్కౌట్ చేస్తుంది. వర్కౌట్ చేసిన తర్వాత దాదాపుగా హామీలు మేనిఫెస్టోలు రూపొందుతాయి. వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్తారు, సరే నాయకులు ఒప్పుకున్నట్టు పెడతారు.
పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఉన్నటువంటి బడ్జెట్ ని బట్టి కొన్ని వెంటనే చేయగలుగుతాం, కొన్ని కొంత టైం తీసుకుంటాం, కొన్ని కొంత టైం తీసుకుంటాం. అవును దానిలో భాగంగా ఇవాళ ఉన్నటువంటి ఫీజిబిలిటీని బట్టి ఆ 1500 ఆ 3000 అనేది చూద్దాం. అది హౌ ఫార్ ఇట్ ఈజ్ అనేది చూద్దాం, ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనేది. మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మేము కూడా ఏమంటామంటే ఇచ్చినటువంటి ప్రతి నెరవేర్చలేని అంటాం మేము. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఆడతాం, మాట తప్పారు అనిపించుకోము కదా, అనిపించుకుంటాను కాదు కదా. అవును అవును అంటే ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు బలంగా. ఏ నాయకుడైనా కానీ, అవును. నాయకుడు లక్షణం ఏంటి, ఏ నాయకుడైనా కానీ వీలైనంత వరకు ప్రజలకు మంచి చేయాలి, మంచి చేద్దామని ఆలోచనతో ముందుకెళ్తాం. రైట్ ముందుకెళ్తూ ఉన్నాం. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అవును, చూసుకుంటూ ఖచ్చితంగా ఇవ్వాలి, మెరుగుపరచాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అసలు మనం ఇంకోటి విషయం, ఒక్క నిమిషం టైం తీసుకుంటాం. అసలు చర్చించవలసింది అంతసేపున్నా మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? అది కాదండి. అసలు ప్రభుత్వంలో ఒక రాజకీయ పార్టీ ప్రజలు ఓట్లు వేసుకుని గెలిపించి వచ్చి భాగస్వామి అయిన తర్వాత ప్రభుత్వం కంటిన్యూస్ ఎప్పుడు కూడా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదా ఎంఆర్ఓలు, ఎండీఓలు వీళ్ళు ఎప్పుడు ఉంటారు. మేము వచ్చిన వాళ్ళు వచ్చిన ఎవరున్నా వాళ్ళు ఉంటారు కదా, అది గవర్నమెంటే. కానీ ఒక రాజకీయ పార్టీగా వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన విధానం మంచి చేద్దామని దాంతో కలిసి చేస్తాం. అవును అప్పుడు ఉన్నటువంటిది మేము ఇచ్చినటువంటి హామీ వరకేనా? అది కాదు కదా. ఎంతసేపు ఉన్నా కానీ ఫ్రీ ఇచ్చామా, ఆడికి ఫ్రీ బస్ ఇచ్చామా, వీళ్ళకి ఫ్రీగా 5000 ఇచ్చామా, వీళ్ళకి 10,000 పంచామా, ఈ పంచడం కాదు కదా. అవును అంత అయిపోతా అవ్వదు కదా. చేయాల్సింది ఇంకా చాలా ఉండాలి. రాష్ట్రం పరిస్థితి ఏంటి? అభివృద్ధి అంటే మనం ఎక్కడి నుంచి అభివృద్ధి